వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. 50,409 బ్యాంకు ఖాతాలలో 503.89 కోట్ల రూపాయల రుణాలు మాఫీ కానున్నట్లు పేర్కొన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. గంజాయి సేవించి పట్టుబడిన 50 మంది యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్. డిపిఈడి, బిపిఈడి ఫలితాలను విడుదల చేసిన రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి. నవాబుపేట రిజర్వాయర్ నుండి దేవాదుల కాలువ ద్వారా నీరు విడుదల చేసి కుంటలు, చెరువులను నింపాలన్న జిల్లా సిపిఐ కార్యదర్శి గోదా శ్రీరాములు. కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ. ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం. భారత సేవాశ్రమ సంఘం విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేయడం సంతోషకరమన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. యాదగిరిగుట్టలో ప్రకృతి పరిరక్షణ, జీవ వైవిధ్యమే ధ్యేయంగా, ఆహారమే ఔషధంగా సదస్సు ఏర్పాటు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అరెస్టులు చేపిస్తున్నారన్న సిపిఎం రాష్ట్ర నాయకులు మధ్యపురం రాజు. గురుకుల సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందించాలన్న బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం. జిల్లాలో రెండో విడత 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందన్న జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ పైకాని శ్రీశైలం యాదవ్ జన్మదిన వేడుకలు. ఆగస్టు 6, 7వ తేదీలలో నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు తుడుకు లక్ష్మీనారాయణ. వీర్ల ఐలన్నకి మంత్రి పదవి రావాలని కాచారంలో ముడుపు కట్టిన కాంగ్రెస్ నేతలు. గ్రామ పంచాయతీలలో రిపేర్కు వచ్చిన వైకుంఠ ధామాలు. మానవ అక్రమ రవాణాన్ని అడ్డుకోవాలన్న ఎస్ఐ పెరిక రవీందర్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనసభ నుండి 1,00,000 రూపాయలలోపు బ్యాంకు రుణాలు ఉన్న రైతు రుణమాఫీ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవనంలో ప్రారంభించడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా ఉదయాదిత్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనసభ నుండి 1,00,000 రూపాయలలోపు బ్యాంకు రుణాలు ఉన్న రైతుల రుణమాఫీ 2వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్లో ప్రారంభించడం జరిగింది. అనంతరం ఈ సందర్భంగా ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి విడత జిల్లాలో 1,00,000 రూపాయలలోపు రుణాలున్న 78,757 రైతు కుటుంబాలకు సంబంధించి 83,121 బ్యాంకు ఖాతాలలో 481.63 కోట్ల రూపాయల రుణమాఫీ జమ చేయడం జరిగిందని తెలిపారు. రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 రూపాయలలోపు రుణమాఫీలో భాగంగా 6,198 కోట్ల రూపాయలు విడుదల కాగా ఒక్క నల్గొండ జిల్లాకే 503.89 కోట్ల రూపాయలు రావడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో 1,00,000 రూపాయలలోపు రుణాలు మాఫీ అవుతున్న రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయలలోపు రుణమాఫీ సైతం జరగనుందని తెలిపారు. మొదటి విడత 481 కోట్లకు గాను 465 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ అయ్యాయని, సాంకేతిక కారణాల వల్ల కేవలం 456 బ్యాంకు ఖాతాలలో మాత్రం రుణమాఫీ కాలేదని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్, జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ తదితరులు హాజరయ్యారు. ఆఫీసర్స్, బ్యాంకర్స్, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక సెకండ్ విడత లోన్ నిధుల కార్యక్రమాన్ని కేసీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు, అదేవిధంగా వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్స్, డిఓ గారు, కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మాజీ డిప్యూటీసీలు, ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడం అనేది మధ్యలో ఆగిపోతుంది. మన ఫస్ట్ విడతలో జరిగిన దాన్ని మనకు మన జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ తో 50,409 మంది రైతులు, 43,130 కుటుంబాలు, 503.89 కోట్లు ఈ సెకండ్ విడత కింద మనకు రుణమాఫీ జరగబోతుంది. ఇందులో మనకు సెకండ్ విడత మీరు కూడా గమనించారు. ఫస్ట్ విడతలో కూడా నల్గొండ జిల్లాకి హైయెస్ట్ అమౌంట్ రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ విడతలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా 6,198 కోట్లు మనకు రుణమాఫీ జరుగుతుంటే అందులో మన జిల్లాకు 503 కోట్లు రావడం, ఈసారి కూడా మనకు స్టేట్లోనే హైయెస్ట్ అమౌంట్ రావడం జరిగింది. చాలా అన్ని జిల్లాలు కూడా 280, 270 ఆ ప్రాంతంలో ఉంటే మన మాత్రం 503 కోట్లు ఉంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ, జిల్లాలో ముఖ్యంగా రైతు సోదరులకు కూడా ఆర్థిక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో మా రైతులందరూ కూడా రైతు సోదరులకు ఎలాంటి భారం ఉండాలని తీసుకున్న ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ శాంక్షన్ చేసినందుకు మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రులకు, ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే విధంగా చెప్పడంతో అందరూ కూడా తెలియాలని కోరుతా ఉన్నాను. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జిల్లాలలోని మునుగోడు, మిర్యాలగూడ ప్రాంతాలలో గంజాయి సేవించి పట్టుబడిన దాదాపు 50 మంది యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి దుష్పరిణామాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ శివకుమార్ చే పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జిల్లాలోని మునుగోడు, మిర్యాలగూడ ప్రాంతాలలో గంజాయి సేవించి పట్టుబడిన దాదాపు 50 మంది యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి దుష్పరిణామాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ శివకుమార్ సైకియాట్రిస్ట్ చే పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఒక్కసారి వీటికి బానిసైతే జీవితంలో కోలుకుపోవడం తప్ప చాలా కష్టమవుతుందని అన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో మాదక ద్రవ్యాల టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తామని అన్నారు. ఒక్కసారి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తే 6 నెలల వరకు దీని యొక్క ప్రభావం శరీరంలో ఉంటాయని అన్నారు. తెలిసి తెలియక మొదటిసారిగా సేవించి పట్టుబడినారు కాబట్టి ఇటు పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం ద్వారా మార్పు కొరకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వీరికి ఇంకా 1-2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ టెస్టింగ్ చేయబడతాయని అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మళ్ళీ 2వసారి మాదక ద్రవ్యాలు సేవించి పట్టుబడితే 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని గుర్తు చేశారు. ఒక్కసారి పట్టుబడి జైలుకు వెళ్తే జీవితంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అనర్హులవుతారు అన్నారు. మాదక ద్రవ్యాల క్రయ విక్రయాలు, వాటి వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మాదక ద్రవ్యాలు అమ్మినా, సరఫరా చేయించిన వెంటనే డయల్ 100కు కానీ వాట్సాప్ నంబర్ 8712670266 కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చుటకు మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా గంజాయికి అలవాటు పడిన వారిని పునర్వ్యవస్థీకరణ ద్వారా మార్పు తీసుకువచ్చి వారిలో నూతన జీవితాన్ని రూపొందించేందుకు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అన్నారు. ఈ మాదక ద్రవ్యాలకు బానిస కావడం వల్ల యువత జీవితాన్ని కోల్పోతుందన్నారు. మనిషి జీవితంలో 15 నుండి 30 సంవత్సరాల లోపు వయసు చాలా ముఖ్యమైనదని, జీవితాన్ని మలుచుకునే ఈ వయసులో మాదక ద్రవ్యాలకు బానిస కావడం పట్ల జీవితం నాశనం అవుతుందని అన్నారు. యుక్త వయసులో కుటుంబాన్ని అండగా ఉండాలన్నారు. ప్రపంచంలోని అన్ని జీవుల కంటే మనిషి చాలా తెలివైన వారని, అలాంటి దాన్ని మత్తు పదార్థాలకు సేవించడం వల్ల మెదడుపై దాని యొక్క ప్రభావం పడడం వల్ల జంతువులాగా మారిపోతుందని అన్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు కావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్పీ డిఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, సిఐలు డానియల్, రవికుమార్, ఆర్ఐ సంతోష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆరు నెలల క్రితం నుంచి ఏమి కన్జ్యూమ్ చేసినా కూడా బయటపడదు. మునుగోడులో ఆల్రెడీ 7గురిని పట్టుకున్నాం, చూసినారా మీరు? మునుగోడులో 7గురు కన్జ్యూమ్ చేసి ఇంత పాజిటివ్ వచ్చింది. సో ఈ కౌన్సిలింగ్ సెషన్ తర్వాత మిమ్మల్ని ప్రతి వారము లేకపోతే 2 వారాలకు ఒకసారి మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిచి డ్రగ్ టెస్టింగ్ చేస్తాము. కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ అయిన తర్వాత మీరు డ్రగ్ టెస్ట్లో పాజిటివ్ వస్తే మాత్రం జైలు పోవాల్సింది. ఇది మీకు ఒక అవకాశం ఇచ్చి మీరు మారాలని ఒక ప్రయత్నంతో మనం ఈ కాన్సన్ట్రేషన్ అన్ని పెట్టడం జరిగింది. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు దీంతో పాటు మీరు ఒక్కరికే చెప్తే ఇబ్బంది అని చెప్పేసి మీ పేరెంట్స్ కూడా పిలవడం జరిగింది. మీ తల్లిదండ్రులు మీరు గాంజా కొట్టొద్దు అని మీకెంత బాధ్యత మీ తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. ఏముంది నా కొడుకు వస్తాడు, వాడు గాంజా కొడితే ఏం కాదు అన్న ఉద్దేశంలో ఉంటే మాత్రం వాళ్ళతో పాటు జైలు అందరూ కూడా జైలుకి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత డాక్టర్ గారు కూడా మంచిగా ఒక గంట సేపు గాంజా ఎందుకు కొట్టొద్దు, కొడితే మీకు ఎటువంటి ఇష్యూస్ వస్తాయని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. కాకపోతే నా తరపు నుంచి ఏం చెప్తున్నా అంటే మనం లైఫ్లో చిన్న చిన్న సంతోషాలు. అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇప్పటికే గాంజా తీసుకున్న వాళ్ళు, వారి తల్లిదండ్రులు. లైఫ్లో మనకు కొన్ని అవకాశాలు ఎప్పుడో ఒకసారి వస్తాయి. ఇక్కడ కూడా మీకు మారడానికి కూడా అవకాశం వచ్చింది. అంటే సరే తెలిసో తెలియకో నేను ఒక తప్పు దారిలో రావడం స్టార్ట్ చేశాను. అది తెలిసింది తప్పు అని. ఆ తప్పు దారి నుంచి సరియైన మార్గం వైపు మారడానికి ఒక అవకాశం దొరికింది. అవకాశం మీకు ఎస్పీ గారు ఈ రూపంగా కల్పించడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే
గాంజా తీసుకున్నారో మీరు ముఖ్యంగా గమనించాలి. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన రుణమాఫీ మాటను నిలబెట్టుకున్నాడని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ స్పష్టం చేశారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన రుణమాఫీ మాటను నిలబెట్టుకున్నాడని స్పష్టం చేశారు. దీంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రెండో విడత రుణమాఫీతో నల్గొండ జిల్లాలో సుమారు 51,000 మంది రైతులకు 514 కోట్ల రుణమాఫీ వర్తిస్తుందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 1,34,000 మంది రైతులకు 1,000 కోట్ల రుణమాఫీ వర్తించిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అణగారిన వర్గాల ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని, సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వారి మాటలను ప్రజలెవరూ నమ్మడం లేదని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని అన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీపీలు, ఎమ్మెల్యేల సహకారంతో నల్గొండ జిల్లాలో అభివృద్ధి పనులు ఎంతో ముందుకు పోతున్నాయని అన్నారు. రుణమాఫీ చేయడంతో రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ సంబరాలను ఘనంగా నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు. రెండో విడత రుణమాఫీ సందర్భంగా నల్గొండ జిల్లాలో సుమారు 51,000 మందికి 514 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. మొదటి విడతలో 484 కోట్లు 83,000 మంది జరిగింది. సుమారు 1,34,000 మందికి 1,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట తప్పలేదు, మడమ చెప్పేది లేదు. కాంగ్రెస్ చెప్పిన మాట అబద్ధం చెప్పేది లేదు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బడుగులు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలందరికీ స్వేచ్ఛ వచ్చి ఎవరి దరఖాస్తు వాళ్ళు తీసుకొని చాలామంది అర్జీలు తీసుకొని కలెక్టర్ల దగ్గరికి, ఎంఆర్ఓల దగ్గరికి, పోలీసుల దగ్గరికి, ఎస్పీల దగ్గరికి పోయి వాళ్ళ పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. అదే గత ప్రభుత్వంలో అన్ని అబద్ధాలు చెప్పి రుణమాఫీ చేస్తామని చెప్పి 1,00,000 రూపాయలని 4 దఫాలుగా చేసి అది కూడా అసంపూర్తిగా వదిలిపెట్టిపోయిన దాఖలాలు కనబడ్డాయి. కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీలో అడిగినా రుణమాఫీ చేసి తీరుతాం, బరాబర్ చేస్తామన్న మాటలన్నీ శుష్కం మాటలన్నీ నీటి మూటలు అయిపోయినాయి తప్ప ఆయన అమలు చేయలేదు. ఇలా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మా జిల్లాలో జానారెడ్డి, ఆ తర్వాత మా ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా ఊపిరి పోసి తర్వాత ప్రజలందరికీ మేలు చేసింది. ఇలా కర్షకులకు, రైతులందరికీ న్యాయం చేసింది. కాబట్టి దయచేసి ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు చేసే అబద్ధాల మాటలు, వారి మాటలు నమ్మేది లేదు. ఇక వాళ్ళ పార్టీ వచ్చేది కూడా లేదు. ఇక ఈసారి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోయేటువంటి 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది. ఇవాళ మన జిల్లాలో ఉన్న మన పార్టీ కార్యకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్, తర్వాత మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్సీ అందరూ కూడా సంబరాలు చేయాలని చెప్పి నేను పార్టీ పరంగా మీ అందరికీ ఒక చిన్న సూచన చేస్తూ ఉన్నాను. బాణాసంచా పేల్చి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి పాలాభిషేకం చేయాలని చెప్పి నేను అందరికీ కోరుతూ, అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఉద్యోగస్తులకు కానీ ప్రతి నెల 1వ తారీఖు నాడు ఉద్యోగం జీతాలు వస్తూ ఉన్నాయి. గతంలో ఆ పరిస్థితి లేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మీ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ సదా మీ సేవలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ బీపీఈడీ ఫలితాలను మంగళవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, 4వ సెమిస్టర్ రెగ్యులర్, 2-1 సెమిస్టర్ల బ్లాక్లాగ్ ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య అలువల రవి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గాంధీ విశ్వవిద్యాలయ డిపిఈడి బిపిఈడి ఫలితాలను మంగళవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 4వ సెమిస్టర్, రెగ్యులర్ 2-1 సెమిస్టర్ల బ్యాక్లాగ్ ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి విడుదల చేశారు. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో 62% ఉత్తీర్ణత సాధించగా, బ్యాచిలర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 4వ సెమిస్టర్ రెగ్యులర్లో 83.4% ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఫలితాల వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కంట్రోలర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో OSD2 VC ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య ఆకుల రవి, CO డాక్టర్ ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కంట్రోలర్లు డాక్టర్ లక్ష్మీప్రభ, డి సంధ్యారాణి పాల్గొన్నారు. గుండాల మండలంలోని కుంటలు చెరువులను నవాబుపేట రిజర్వాయర్ నుండి దేవాదుల కాలువ ద్వారా నీరు విడుదల చేసి కుంటలు చెరువులను నింపాలని జిల్లా CPI కార్యదర్శి గోదా శ్రీరాములు డిమాండ్ చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో CPI మండల కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం CPI మండల కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా CPI కార్యదర్శి గోదా శ్రీరాములు పాల్గొని మాట్లాడుతూ, పక్కనే గోదావరి ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహిస్తున్న ఈ ప్రాంతంలో చుక్క నీరు లేదని, వెంటనే నీటిపారుదల శాఖ అధికారులు కలగజేసుకొని గుండాల మండలంలో కుంటలు చెరువులను నవాబుపేట రిజర్వాయర్ నుండి దేవాదుల కాల్వ ద్వారా నీరు విడుదల చేసి కుంటలు చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయని, వాటిని అరికట్టేందుకు జిల్లా వైద్య శాఖ అధికారులు శిబిరాలను నిర్వహించాలని అన్నారు. అలాగే CPI మండల కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య మాట్లాడుతూ, రామవరం, మాసాన్పల్లి, సీతారామపురం, వెల్మజాల మీదుగా జీడికల్లు వరకు బీటీ రోడ్డు నిర్మించాలని అన్నారు. సీతారామపురం గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యవర్గ సభ్యులు కుసుమని హరిచంద్ర, మండల కార్యవర్గ సభ్యులు గుర్రం మోహన్ రెడ్డి, గూడెపు వెంకటయ్య, ఉప్పుల కొమరయ్య, బద్దుల శ్రీను, స్వామి, బక్కయ్య, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈదుల వరంగల్ నిర్మాణ సమావేశం జరుగుతున్నాయి. దానికంటే ముందుగానే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయిలో కూడా ఆ రకమైన చర్చలు చేసి పార్టీని బలోపేతం చేసే వైపు ఈ సమావేశం జరపాలని పార్టీ నిర్ణయం చేసింది. దాని కొరకు పార్టీ ఇచ్చినటువంటి ప్రజా సమస్యలు ముందు తీసుకుపోవడానికి ఈ సమావేశాలు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకొని మీరు తక్షణమే డిమాండ్లను అమలు చేయాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. మండల సమితి విస్తృత కౌన్సిల్ సమావేశం ఈ సమావేశానికి నాతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు హరిచంద్ర గారు, మండల కార్యదర్శి రామచంద్ర గారు, ఇతర మన మండల పార్టీ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన విషయాలు, ఈ మండల పరిధిలో ఉన్న ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. రెండో విషయం ఏదైతే ఉందో, వచ్చేటి స్థానిక సాధన ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీలు అనుకోండి, ఎంపీటీసీల ఎన్నికలకు ఈ ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. కాబట్టి ఈ మండలంలో కూడా మేము పోటీ చేసేటువంటి పరిస్థితిని ఎక్కడ మనం గమనించాలి, ఎక్కడ నిర్ణయాలు చేయాలనేది ఈ సమావేశంలో చర్చిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా యాదాద్రి జిల్లాలో ఉన్న 17 మండలాలు ఉన్నాయి. ఈ 17 మండలాల్లో దాదాపు 4-5 శాసనసభ్యులు ఉన్నారు. వీళ్ళ ఐలయ్య గారు ఆలేరు నియోజకవర్గానికి ఉన్నాడు, భువనగిరికి అనిల్ కుమార్ రెడ్డి గారు, ఈ రకంగా చూసినప్పుడు తుంగతుర్తి సామెల్ గారు, ఇట్లా నగరికలకు ఆ రకంగా ఇట్లా చూసినప్పుడు ఏదో 4-5 శాసనసభ్యులు మనకు ఉన్నారు. మేము అసెంబ్లీలో రోజువారీగా వార్తలు చూస్తున్నాం. ఏదైనా యాదాద్రి జిల్లాలో ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినట్టు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో యాదాద్రి జిల్లాకు ఏమాత్రమైన అవకాశాలు, బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయేమో, ప్రాజెక్టులకు ఏదన్నా నిధులు ఇస్తారేమో అని ఆశపడ్డారు. కానీ మరి శాసనసభ్యులు ప్రభుత్వానికి ఏం చెప్పినారో, మరి ఏమో ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ శాసనసభ్యులు తీసుకుపోయినట్టుగా నాకు అర్థమవుతుంది. 1 రూపాయి కూడా
యాదాద్రి జిల్లాకు కేటాయించలేదు. కారణం ఏంటి మాకు అర్థమవుతలేదు. బునాదిగాని కాలువ విషయంలో ఇప్పుడు కాదంటే కమ్యూనిస్ట్ పార్టీగా చాలా సంవత్సరాలుగా మేము బునాదిగాని కాలువను పూర్తి చేయాలనేటువంటి విషయాన్ని భువనగిరి నుండి అడ్డగూడూరు వరకు వెళ్ళి బునాదిగాని కాలువను పూర్తి చేయాలి. దీనివల్ల 1,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని మేము చాలా ఆందోళన చేస్తున్నాం. బునాదిగాని కాలువకు డబ్బులు ఇవ్వలేదు, పిలాయిపల్లి కాలువలకు నిధులు ఇవ్వలేదు. అదేవిధంగా బస్సాపురం గంధమల్ల రిజర్వాయర్లకు డబ్బులు ఇవ్వలేదు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కేసీఆర్ గారు చాలా ఆశపడి ఆయన అభివృద్ధి చేసేటువంటి ఏదో ప్రయత్నం చేసినా మధ్యలో వెళ్ళిపోయినారు. ఎక్కడ పడితే అక్కడ పనులన్నీ అసమగ్రంగా ఉన్నాయి. ఎక్కడ పనులు పూర్తి కాదు. యాదాద్రి దేవాలయం, ఆ దేవాలయానికి కూడా ₹1 కూడా కేటాయించారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ రకంగా బడ్జెట్లో యాదాద్రి జిల్లాకు ఏమాత్రం కూడా ₹1 ఇవ్వకుండా ఈ బడ్జెట్ ప్రవేశపెడితే శాసనసభ్యులు మరి డైవర్ట్ అవుతూ ఉన్నారు. ఏంటంటే మా జిల్లా గురించి, మా ప్రాంతాల గురించి, మా మండలం ఉన్న సమస్యల మీద, ముఖ్యంగా త్రాగునీరు మీద సమస్యల మీద శ్రద్ధ వహించాలి, ప్రభుత్వానికి చెప్పాలి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి, రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి అనే విషయం ఈ ఎమ్మెల్యేలకు అసలు అవగాహన ఉందా లేదా నాకు అర్థమవుతలేదు. చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపురం గ్రామ పంచాయతీలో ప్రాథమిక పాఠశాలలోని 1వ తరగతి నుండి 4వ తరగతి చదివే విద్యార్థుల కొరకు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠశాలలకు మహనీయుల చిత్రపటాలను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేసిన కస్తూరి ఫౌండేషన్ సభ్యులు బండిగారి శ్రీధర్ గౌడ్ మాట్లాడారు. కైతాపురం గ్రామంలో కస్తూరి ఫౌండేషన్ సేవలు. చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపురం గ్రామ పంచాయతీలో ప్రాథమిక పాఠశాలలోని 1వ తరగతి నుండి 4వ తరగతి చదివే విద్యార్థుల కొరకు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠశాలకు మహనీయుల చిత్రపటాలను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేసిన కస్తూరి ఫౌండేషన్ సభ్యులు బండిగారి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థికి చెందాలనే లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుందని అన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని రాబోయే రోజుల్లో మంచి స్థాయికి వెళ్లాలని, వారి తల్లిదండ్రులకు మరియు వారి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అదే మా కస్తూరి ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు. ఇలాగే ఇంకా మరెన్నో కార్యక్రమాలు కస్తూరి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసాని ఉపేందర్ రెడ్డి, తగరం వెంకటేష్, పిల్లి శ్రీనివాస్, ముద్దం పర్వతాలు, గడ్డం శంకరయ్య, అనిల్, శ్రీకాంత్, ప్రవీణ్, రాకేష్, బాబు, సన్నిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో ప్రతి ఒక్క పేద విద్యార్థినులు ఎవరైనా సరే ఈ ప్రభుత్వం పాపని కొంచెం సైడ్ జరుపు. రైట్. ఫోటో పడుతుంది. కానీ నిజంగా కస్తూరి చరణానికి చాలా థ్యాంక్స్. మా పిల్లలకి మీ యొక్క సహాయ సహకారాలు అందించినందుకు మీకు కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీధర్ గారికి మా యొక్క పాఠశాల యాజమాన్యం తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా పాఠశాలకు మీరు కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలం చిలుకూరు గ్రామంలో నేషనల్ హైవే 167 రహదారిపై కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢమాసం చివరి మంగళవారం మహాన్నదాన కార్యక్రమాన్ని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఎలమంచి శ్రీనివాస్ చౌదరి సాఫ్ట్వేర్ ఉద్యోగి అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలం చిలుకూరు గ్రామంలో నేషనల్ హైవే 167 రహదారిపై కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢమాసం చివరి మంగళవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన యలమంచి శ్రీనివాస చౌదరి సాఫ్ట్వేర్ ఉద్యోగి అన్నదాన కార్యక్రమాన్ని భక్తులకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదానం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాలకు దేవాలయాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారన్నారు. ఆలయ ధర్మకర్త రజనీకాంత్ శర్మ ఆంజనేయ స్వామికి తెల్లవారుజామున అభిషేకాలు, ఆకు పూజ, ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు స్వామివారికి ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని దాతల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కట్టా శ్రీనివాస్, శాకమూరి పాపారావు, జింకల వీరాంజనేయులు, తంగెల్ల గోపరాజు, వెంగళరెడ్డి, నారాయణరెడ్డి, డాక్టర్ రామారావు, ఆలయ అధ్యక్షులు కోడారు వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ మాధవరపు లక్ష్మయ్య, డైరెక్టర్ భద్రయ్య, లక్ష్మి, రోజా, భవానీ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చిలుకూరు అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం చివరి మంగళవారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం శ్రీరామ్ రామాయణ మహాదేవి ఓం శతమానం భవతిర్దాయ ప్రతిదేంద్రాయ దేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం వచం భౌకలాభం సంవత్సరం దీర్ఘమాయ. మరి మేళ్ళచెరువు వెంకటేశ్వర శర్మ గారు, కుంకపాక వెంకటేశ్వర శర్మ గారు దీనికి ఇంకా అభివృద్ధి చేసి నిత్యం నైవేద్యం కలిగి ఉండేట్టుగా స్వామివారికి ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో మరి చివులూరు సత్యనారాయణ మూర్తి గారు మరి ఇక్కడ విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నటువంటి వారు. ఆ కార్యక్రమాలతోటి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ ఉన్నటువంటి మన చిలుకూరు అభయాంజనేయ స్వామి, పిలిస్తే పలికే దైవం ఇటువంటి స్వామి మరి విద్యార్థులకు వారికి విద్య మరి ఉద్యోగాలు ఇత్యాదన్నీ కూడా సకల కార్యస్థితి కలుగుతుందని వాళ్ళు రావటం, తర్వాత ఉద్యోగం వస్తుంది, సంతానం లేని వారికి సంతానం కలిగిస్తున్నాడు స్వామి అభయం ఇస్తూ. అదేవిధంగా వివాహం కాని వారు కూడా వివాహం అయ్యే విధంగా స్వామి సంకల్పం జరుగుతుంది. అటువంటి విశేషమైనటువంటి మరి విదేశీ యానం పోవడానికి కూడా ఇక్కడ స్వామివారి యొక్క సంకల్పంతో చాలామందికి వీసాలు వచ్చి విదేశాల్లో స్థిరపడినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టుగా మనకి ఇక్కడ చెప్తుంటారు. అటువంటి మనకి ఇక్కడ కోదాడ నియోజకవర్గంలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిలుకూరు కాల్వొడ్డు ఆంజనేయ స్వామి నిత్యం కూడా విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ గత 5-6 సంవత్సరాల నుండి ఇక్కడ కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి మంగళవారం కూడా ఆగకుండా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు. ప్రతి వారం కూడా అన్నదానానికి లేదు అనకుండా ఎంతోమంది భక్తులు దాతలుగా వస్తూ చేస్తూ ఉన్నారు. ప్రతి వారం కూడా దాదాపు 500-600 మంది అన్నదాన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. మరి ఇంతటి మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎలాగో మన కోదాడ ప్రాంతంలో, మన సూర్యాపేట జిల్లా ఉన్నటువంటి కోదాడ ప్రాంతంలో కూడా ఈ చిలుకూరు అభయాంజనేయ స్వామి చాలా విశేషంగా వెలుగొందుతున్నటువంటిది. ముందు ముందు తరాలలో ఇది నిత్యం వెలుగొందుతూ ఉంటే చాలా స్వామి యలమంచి హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామం మాది. నేను గత 10 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటాను. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను. మా ఊరి వాళ్ళు, మా బంధువులు ద్వారా తెలుసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నా వంతు సహాయంగా చేయడం జరిగింది.
మంగళవారం భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ మండలంలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ఉద్దేశించి నల్గొండ మండలం కతల్గూడ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేసేందుకు ఉద్దేశించి నల్గొండ మండలం కతల్గూడ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సేవాశ్రమ సంఘం దేశవ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పేద విద్యార్థులు ఉంటారని గుర్తించి వారికి ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం సంతోషకరమని కలెక్టర్ అన్నారు. ఉచిత నోటు పుస్తకాల పంపిణీకి నల్గొండ జిల్లాలను ఎంపిక చేసుకోవడం సంతోషమని అన్నారు. జిల్లాలలోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, భారత సేవాశ్రమ సంఘం సెక్రటరీ మునీశ్వరానంద స్వామి, నల్గొండ ఎంఈఓ కె అరుంధతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, మండలంలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పారంపర్య వైద్య మహాసంఘం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన శిక్షణ శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 300 మంది వైద్యులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్ చంద్రశేఖరరాజు, బాలకృష్ణ, సోమశేఖర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా జూలై 30 తెలంగాణ పారంపర్య వైద్య మహాసంఘం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన శిక్షణ శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 300 మంది వైద్యులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్ చంద్రశేఖరరాజు, బాలకృష్ణ, సోమశేఖర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణలో భాగంగా ప్రతి సాంప్రదాయ వైద్యులు కార్యకర్తలుగా కొనసాగాలని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని కోరారు. రిటైర్డ్ ప్రొఫెసర్ హరిరామమూర్తి, టీడీయూ బెంగళూరు, అరుముగా పాండ్యన్, తమిళనాడు ఉపన్యాసం చేశారు. పూర్వం నుంచి అనేక ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ వైద్యులు తమ వైద్య సేవలను ఎంతో మానవతా విలువలతో, అరుదైన వనమూలికలతో వైద్యం చేస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారన్నారు. అంతేకాకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా మూలికలని, మొక్కల్ని పెంచుతూ వినియోగిస్తూ ప్రకృతికి కూడా పారంపర్య వైద్యులు ఎంతో మేలు చేస్తున్నట్టు వారు ప్రత్యేకంగా పేర్కొన్నారు. స్థానిక సాంప్రదాయ వైద్యుల్ని గుర్తించాలని, వారికి ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలని అధికారులు పారంపర్య వైద్య సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షులు దొంతయాత్రి మహారుషి, ప్రధాన కార్యదర్శి ఆరూరి బాలనర్సయ్య, ఉపాధ్యక్షులు శ్రీరామంచి శ్రీనివాస్, కార్యనిర్వహణ కార్యదర్శి సింహాచలం లక్ష్మణస్వామి, ఐతరాజయ్య, కోశాధికారి తొవిటి దుర్గారాణి, భాను ప్రసాద్, పండిట్ శ్రీనివాస్, శ్రీశైలం నుండి వచ్చిన భవానీ స్వామి పత్రికాముఖంగా ప్రభుత్వానికి విన్నవించారు. ఈ శిబిరంలో దాదాపు 100 మొక్కలకు పైగా ప్రదర్శన ద్వారా ఇంకా లైవ్ మొక్కలని కూడా ప్రదర్శించారు. వాటి ఔషధ విలువలను ప్రత్యేకంగా వచ్చిన వైద్యులందరికీ ఎంతో శ్రద్ధగా వివరించారు. అంతరించిపోతున్న అరుదైన వనమూలికలను పరిరక్షించాలని మొక్కలు గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. 3 రోజుల శిక్షణా శిబిరంలో 2వ రోజు అద్భుతంగా కొనసాగుతుంది. అంతా ఉత్సాహంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సాంప్రదాయ వైద్యులు తమ అనుభవాలను పంచుకుంటూ, ఇతర వైద్యులు చెప్పిన అనుభవాన్ని నేర్చుకుంటూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పారంపర్య వైద్య మహాసంఘాన్ని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరగడం ఆనందంగా ఉందని వచ్చిన వైద్యులంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం చివరి రోజు ఇంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో జరపనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. వచ్చినప్పుడు అది కాలు దగ్గర అది కలర్ తెల్లగా ఉందా, నల్లగా ఉందా, లేకపోతే అది ఎర్రగా ఉందా అనేది చూసుకోవాలి. దానికి ప్రధానంగా
నొప్పి ఉందా, నొప్పి లేదా? నొప్పి లేకపోతే రక్తనాళ న్యూరోపతి నాళాలన్నీ పాడైపోయినట్టు లెక్క. కొన్నాటికి గాయం వేరు దగ్గర ఉంటుంది, సమస్య పైన రక్తనాళాలు మూసిపోతాయి, వ్యాస్కులర్ ప్రాబ్లం ఉంటుంది. పేపర్ తీసుకొని పోతా తీసుకుని అన్న పేపర్కి వస్తుంది కొద్దిగా. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో పాఠశాల విద్యార్థులకు మంగళవారం తిథి భోజనాలు పెట్టించారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ ఎంపీటీసీ సిలివేరు విష్ణు తన పుట్టినరోజును పురస్కరించుకొని విద్యార్థులందరికీ 2 పూటల సరిపడేలా అరటి పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడారు. మర్రిగూడ మండలం ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లిలో పాఠశాల విద్యార్థులకు మంగళవారం తిథి భోజనాలు పెట్టించారు. రోజువారీ భోజనం లాగా కాకుండా ఒక ప్రత్యేకమైన విద్యార్థులు ఇష్టపడే బగారా రైస్, గుడ్లు, ఆలుగడ్డ కుర్మా, రుచికరమైన సాంబార్ను మధ్యాహ్న భోజనంలో భాగంగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ మాజీ ఎంపీటీసీ సిలివేరు విష్ణు తన పుట్టినరోజును పురస్కరించుకొని విద్యార్థులందరికీ 2 పూటల సరిపడేలా అరటి పండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ తిథి భోజనం అంటే ఒక ప్రత్యేకమైన భోజనమని, తిథి భోజనాలలో భాగంగా ఒక దాత సహాయంతో పండ్లు పంపిణీ చేయాలనే కార్యక్రమం కూడా ఉందని, ఆ దాత మాజీ ఎంపీటీసీ విష్ణు కావడం సంతోషకరంగా ఉందని అన్నారు. అలాగే మాజీ ఎంపీటీసీ సిల్వేరు విష్ణు మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా ఈరోజు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని, విద్యార్థులు బాగా చదువుకొని ప్రయోజకులుగా కావాలన్నారు. ఈ తిథి భోజనాల కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జై మంజులత, కొండ శ్రీను, వాలంటీర్ సయ్యద్, అమీనా, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ, మధ్యాహ్న భోజన కార్మికురాలు యాదమ్మ, స్వీపర్ భూజాతమ్మ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. భోజనం ప్రారంభం. ఈరోజు పిల్లలు పౌష్టికాహారం తిథి భోజనంలో భాగంగా ఈరోజు పిల్లలు మంచి బగారా రైస్, ఎగ్, అలాగే ప్రోటీన్ సంబంధించినటువంటి ఆలుగడ్డ కూర, అలాగే మంచి ఫ్రూట్స్ పిల్లలందరికీ 2 చొప్పున ఫ్రూట్స్ మొత్తం 44 మంది విద్యార్థులకు మన ఎంపీటీసీ గారు పిల్లలకు ఈరోజు వారు ఇంత బిజీ ఉన్నా కూడా మనకు అందజేయడం జరిగింది. ఇది తిథి భోజనంలో భాగంగా ఎంపీపీఎస్ దామెర భీమనపల్లి పాఠశాలలో ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయనున్నది. అందుకు సహకరించినటువంటి పెద్దలు మన ఎంపీటీసీ గారికి, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ గారికి, మా ఉపాధ్యాయ బృందం మేడం గారికి, మంజులత మేడం గారికి, శ్రీను సార్కి, అలాగే మా వాలంటరీ అమీనా మేడం గారికి, మా వంటమ్మ యాదమ్మ గారికి, మా భూజాతమ్మ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత పరిశుభ్రంగా చేయడం జరిగింది. విజయవంతం చేసినందుకు థ్యాంక్స్ సో మచ్.
గ్రామ పంచాయతీ సిబ్బంది పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు మద్దెపురం రాజు కోరారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం సిపిఎం రాష్ట్ర నాయకులు మద్దెపురం రాజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అరెస్టులు చేపిస్తున్నారని అన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పడుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే గ్రామ పంచాయతీ వర్కర్ల యూనియన్ అధ్యక్షుడు ఇటికాల పరశురాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన 51 జీవోను రద్దు చేయాలని, 60 జీవో ప్రకారం వేతనాలు 25,500 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క హక్కుల ప్రకారం ప్రభుత్వాలు ప్రజల యొక్క సమస్యలను విని వారి సమస్యలను పరిష్కరించాలని, అక్రమ అరెస్టులు ఆపివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నపర్తి యాదగిరి, మారోజు నరసింహాచారి, పందుల యాదయ్య, మహంకాళి సురేష్, ఎర్ర భానుచందర్, ఎర్ర స్వామి, పాలడుగు పద్మ, బట్టా యాదగిరి, చెట్టిపల్లి రమేష్, వంగాల బాలయ్య, దుద్దిల్ల మధు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి చలో హైదరాబాద్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఇవాళ 4 గంటల నుంచెల్లే గుండాల మండల పరిధిలోని గ్రామ పంచాయతీ సిబ్బంది, విద్యారంగ అవుట్సోర్సింగ్ కార్మికులను, మిగతా కార్మిక వర్గాన్ని అందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ హౌస్ అరెస్ట్ చేసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఈ నిర్బంధాలను, ఈ అక్రమ అరెస్టులను సిపిఎం పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 2018 వరకు 2,000కో 2,500కో అక్కడక్కడ తక్కువ వేతనాలతో గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేసేటువంటి వారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో 51వ జీవో తీసుకొచ్చి ప్రతి 500 కుటుంబానికి ఒక గ్రామ పంచాయతీ వర్కర్ ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 51,000 మంది కార్మికులను నియమించడం జరిగింది. 8,500 రూపాయలు జీతం ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మల్టీపర్పస్ ఒక కార్మికుడు అన్ని రకాల పనులు చేయాలని చెప్పి నిర్బంధంగా అక్రమంగా సంతకాలు చేయించుకోవడం జరిగింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పనిచేస్తే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవంతా కూడా దానికి వ్యతిరేకంగా 2023 జూన్ 6వ తేదీ నుంచి వెళ్ళి ఆగస్టు మాసం వరకు 64 రోజులు గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె చేస్తున్న సందర్భంగా మొత్తం కూడా ఈ 51వ జీవోను రద్దు చేయాలని చెప్పి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, నెలకు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆయా సమ్మెల్లో పాల్గొని అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. ఎన్నికల్లో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు గడిచింది. కొన్ని రోజులు అసెంబ్లీ ఎన్నికలు, కొన్ని రోజులు పార్లమెంట్ ఎన్నికలు, ఈ రకంగా జరుపుకుంటూ వచ్చారు. ఇవాళ అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు, అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో గ్రామ పంచాయతీ వర్కర్ల ఊసేలేదు, వీళ్ళకి సరిపడా బడ్జెట్ కేటాయించట్లేదు. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, ప్రజా గొంతుకలను, కార్మిక వర్గ గొంతుని నొక్కేటువంటి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడం కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను సవరించాలి. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల వీళ్లకు నెలకు 18,000 రూపాయలు ఇస్తామన్నటువంటి వేతనాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ మేము ఏదైతే హక్కుల కొరకు పోరాడుతున్నామో మా యొక్క హక్కులను కాలరాస్తూ మమ్మల్ని నిర్బంధంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కును ఒక ధర్నా రూపం కానీ రాస్తా రూపం కానీ చేసి రాజ్యాంగం కల్పించిన హక్కును దుర్వినియోగం చేస్తారు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మాకు ఏదైతే 51వ జీవో దాన్ని రద్దు చేయాలి, 60 జీవో ప్రకారం 25,500 ఇవ్వాలి, చనిపోయిన కార్మికునికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. అదేవిధంగా మాకు పర్మిట్, తర్వాత ఈఎస్ఐ కార్డు, అనేకమైన సమస్యలతోటి మేము ప్రభుత్వానికి విన్నపించుకుందామని వెళ్ళే సందర్భంగా తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధంగా అరెస్ట్ చేశారు. కాబట్టి దీన్ని తక్షణమే గుండాల గ్రామ పంచాయతీ యూనియన్ పరంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థుల సమస్యల పట్ల మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబైన నాగార్జున ముదిరాజ్ మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో విద్యార్థుల సమస్యల పట్ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థులు ముందుండి కొట్లాడారు కాబట్టి విద్యార్థుల సమస్యల గురించి తెలుసుకున్న గత సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 1000కి పైగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సన్నబియ్యం పథకం తీసుకొచ్చి ఒక్కొక్క గురుకుల పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థిపై 1,30,000 ఖర్చు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందజేశారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కటి కూడా అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేస్తూ అదేవిధంగా గత 7 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది విద్యార్థులు ఆయా గురుకుల సంక్షేమ హాస్టల్లో చనిపోయారన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 మంది విద్యార్థులు కలుషిత ఆహారం, పాముకాటు, వేధింపులతో చనిపోవడం జరిగిందని ఆరోపించారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించి ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది విద్యార్థులు యొక్క సమస్య విద్యార్థులు కీలక పాత్ర వహించి రాష్ట్రం సాధించుకున్నారు. తెచ్చుకున్న రాష్ట్రంలో విద్యార్థులు కీలక పాత్ర వహించి కాబట్టి విద్యార్థులకు సంబంధించిన నియామకాలు చేపట్టాలని చెప్పేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ అనేక ఉపాధి కల్పన ఉద్యోగాలు కల్పించడం జరిగింది నిరుద్యోగ యువతకు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థులే అధిక సంఖ్యలో ఉంటారని చెప్పేసి వాళ్ళ కోసం గత 10 సంవత్సరాల్లో 1,011 గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ యొక్క గురుకుల పాఠశాలను మరి కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా పట్టించుకోలేవు. ఎందుకంటామంటే గత 7 నెలల కాలంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది విద్యార్థులు చనిపోయారు. మా ఉమ్మడి నల్గొండ జిల్లా చూస్తే భువనగిరి జిల్లా కేంద్రం అవుతుంది, సూర్యాపేట ఇమాంపేట అవుతుంది, నిన్నాకమన్న జ్యోతిరాపల్లి దోసపాడు అవుతుందేమి, కన్నారెడ్డిగూడెం అయితేనేమి అది ఒక పాముకాట గురవుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు వచ్చిన మరి టిఫిన్లో కానీ అదేవిధంగా మరి మధ్యాహ్నం తినే భోజనాల్లో కానీ బళ్ళు పడుతున్నాయి, ఎలుకలు సంచారం చేస్తున్నాయి. ఈ విధంగా పలు రకాలుగా ఒక విషాహారం తిని మరి విష జ్వరం ద్వారా మరి అనారోగ్యం పాలవుతున్న విద్యార్థులు కాబట్టి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థుల సమస్య గురించి పట్టించుకొని ఏదైతే బడుగు బలహీన విద్యార్థులు చదువుకునేటువంటి సంక్షేమ హాస్టల్లో కూడా ఈరోజు ఎక్కడ కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేవు. ఉన్న బిల్డింగ్లో గతంలో కేసీఆర్ గారు సన్నబియ్యం పథకం తీసుకొస్తే దాన్ని ఈరోజు నీరు గార్చే విధంగా ఎక్కడ కూడా సన్నబియ్యం పథకం ఏర్పడలేదు. ఎక్కడ పోయినా కూడా బంకబియ్యం కూడా అన్ని సంక్షేమ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ బీఎస్టీ హాస్టల్ కానీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో మరి ఈరోజు బంకబియ్యం మళ్ళీ గత 2014 కంటే ముందు ఏ విధంగా అయితే మరి విద్యార్థులు మరి పురుగుల అన్నం ఉంది నీరచారు అయ్యారో గత ప్రస్తుతం కూడా ఇప్పుడు ఆ రోజులు తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే ఈ యొక్క సంక్షేమ హాస్టళ్లను పట్టించుకొని దానికి గత బడ్జెట్లో శూన్యంగా దాదాపు 7% మాత్రమే విద్యారంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఇవి ఏ విధంగా సరిపోతాయి కాబట్టి ఇప్పటికైనా బడ్జెట్లో నిధులు కేటాయించి మరి ఈ యొక్క విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించి సంక్షేమ హాస్టళ్లను బలోపేతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరీ ముఖ్యంగా గురుకుల విద్యార్థులు ఎవరు కూడా చనిపోకుండా వారికి ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటారో అక్కడ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పటికే గురుకుల పాఠశాలలు మరి అనేకం కూడా ఈరోజు విద్యార్థులు చేయడానికి భయపడుతున్నారు. మీకు ఎక్కడ పోతే పాము కాటు బెరైతుందని చెప్పేసి అదేవిధంగా విద్యార్థులు మరి ఉప్మాలో కానీ అదేవిధంగా అన్నంలో కానీ బళ్ళు పడుతుందని చెప్పేసి మరి కల్తీ ఆహారం తింటారని చెప్పేసి ఆందోళనలు ఆ భయాందోళన నుంచి ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక స్పెషల్ ఆఫీసర్ జిల్లాకు వేయించి సంక్షేమ హాస్టళ్లకు కూడా ఏ విధంగా అయితే ఆర్డర్లు ఉంటారో అక్కడ కూడా ప్రతి ఒక్క వాడే కేర్టేకర్ కాకుండా స్పెషల్ గ్రూప్ 1 ఆఫీసర్లు వేయించి ఒక విద్యార్థులందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు సంక్షేమ హాస్టల్లో పరిస్థితి దీనంగా ఉంది కాబట్టి దీనిపైన నిర్వహణ చెప్పి అంటే సంక్షేమ మంత్రి లేరు రాష్ట్రంలో, ఈరోజు విద్యాశాఖ మంత్రి లేరు. ఈ యొక్క రెండింటికి విద్యాశాఖ మంత్రి సంక్షేమ మంత్రి ఏర్పాటు చేసి మరి తక్షణమే విద్యార్థులని ఆదుకోవాలని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో సంతృప్తి పరుద్దామని పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు చేరిపోతుల చంద్రకళ, సేవకులు ఇగురపు భాస్కర్, పోతురాజుల తిరుపతి, కాడపాక మహేందర్, వినయ్, కిషోర్, మల్లేష్, నమ్గౌడ్, సుప్రియ, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975 9949041595 సంప్రదించాలని కోరారు. రండి, మళ్ళీ రండి, కొంచెం వేస్తాను, వేస్ట్ కాదు అంతే అన్న. రైస్ మళ్ళీ వచ్చిన పర్లేదు, లేవు పైకి అన్నం వేస్ట్ చేయకండి. అందరు తిని అక్కడ కడిగి ప్లేట్లు పెట్టండి. అందరూ ఎవరు తింటే వాళ్ళు. ఎందుకంటే వేస్ట్ చేయాలి, అంతే అంతే కలపండి. కలిపి వస్తుంది మణి గారు కాళ్ళు ఫోటో పట్టమ్మ పట్టు. పోతా పోతా ఇవేనా కాక ఇదో అమ్మా, ఇదో అమ్మా కింద చూసుకుంటారండి. ఇదో అమ్మా, మెల్ల మెల్ల జారుతుందమ్మా, ఆవేశపడకుల్లి. అన్నం వేస్ట్ చేయకు. వెళ్ళేది అమ్మ సాంబార్ వద్దా? ఓ అమ్మా అవి కడిగేటి కాదు, చెప్పాను కూడా ఎక్కడ ఉన్నాయవి కోసం తెచ్చినాయవి. 50 రూపాయలు ఇచ్చి కడుతూ అక్కడ కడిగేటి ఉన్నాయి. తిరుగుతాను వాళ్ళ పైకొట్టాం. 100 రూపాయలు ఇస్తే నీళ్ళ దాత కూడా అవుతావు. ఏనా సాంబార్ అదే మరి అందుకే అంటున్నా, మీరు ఏం తప్పు చేయట్లేదు.
జిల్లాలలో రెండో విడత 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగినట్లు సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు. మంగళవారం హైదరాబాద్ సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన రెండవ విడత రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని కలెక్టర్ సమావేశ మందిరం నుంచి అధికారులతో కలిసి పాల్గొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ పౌర సంబంధాల శాఖ మంత్రి పి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మంత్రులు సిఎస్ శాంతకుమారి తదితరులతో కలిసి రైతులకు రెండో విడత 1,50,000 రూపాయల రుణమాఫీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరం నుండి జిల్లా అదనపు కలెక్టర్, రెవెన్యూ బిఎస్ లత, తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ చాగంటి అనసూయ, ఆర్డీఓ వేణుమాధవరావు, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎల్డీఎం బాపూజీ, డీసీఓ పద్మజ, వివిధ బ్యాంకు మేనేజర్లు, సహకార సంఘాల రైతులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలు 56,217 రైతు కుటుంబాలకు 282.78 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినట్లు తెలిపారు. మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత రుణమాఫీలో 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని ఆమె పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు రైతు రుణమాఫీలో భాగస్వాములై విజయవంతం చేశారని, ఇంకొద్ది క్షణాల్లో రైతుల ఖాతాలలో రుణమాఫీ జమ అవుతాయని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. మొదటి, రెండో విడతలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగని రైతులు మండల, డివిజన్ వ్యవసాయ అధికారులు సంప్రదించాలని ఆమె సూచించారు. కొంతమంది రైతుల యొక్క ఆధార్ కార్డు నెంబరు, అనుసంధానమైన ఫోన్ నెంబర్ తప్పుగా ఉండడం వల్ల రుణమాఫీ నిధులు జమ కావడం లేదని, అట్టివారు ఏఈఓని కలిసినట్లయితే వారి యొక్క సమస్యను పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ అధికారులు రైతులను తప్పకుండా వారి సమస్యను వెంటనే పరిష్కరించి పంపాలని, ప్రభుత్వం అందిస్తున్న రుణమాఫీ అందరికీ అందేలా చూడాలని, రైతు అంటే మన ఇంట్లో మనిషిగా భావించి అందరికీ రుణమాఫీ జరిగేలా చూడాలన్నారు. డివిజన్ స్థాయిలో కానీ మండలాల్లో కానీ ఎలాంటి పొరపాట్లు జరిగినా వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకొని రావాలని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని రైతు వేదికలలో రైతు రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందని, రైతులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా రైతు రుణమాఫీ చెక్కును రైతుల చేతుల మీదుగా రిలీజ్ చేశారు. బైకాని శ్రీశైలం యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పానగల్లులోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో విద్యార్థులకు పండ్లు, నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేసి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నిర్మల్ రెడ్డి మాట్లాడారు. బైకాని శ్రీశైలం యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం పానగల్లోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో విద్యార్థులకు పండ్లు, నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నిర్మల్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవ చేయడం అనేది ఎంతో అదృష్టమని తెలియజేస్తూ ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్ మాజీ విద్యార్థి మా శిష్యుడు మారపల్లి అర్జున్ ఆధ్వర్యంలో ఎమరాల్డ్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ బైకాని శ్రీశైలం యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమంలో విద్యార్థులకు ఈ రకమైన సేవ చేసే అవకాశాన్ని చేతబూనుకోవడం చాలా సంతోషదాయకమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు కూడా చేపట్టాలని తెలియజేస్తూ విద్యార్థులకు పండ్లు, నోట్బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేసి అనంతరం విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ బైకాని శ్రీశైలం యాదవ్ ఉన్నత చదువులు చదువుకొని కన్స్ట్రక్షన్ రంగంలో రాణిస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటాడని తెలియజేస్తూ ఎంతోమంది యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ తాను ఎన్నుకున్న రంగంలో రాణిస్తున్నాడని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ హాస్టల్ వార్డెన్ రామకృష్ణ, మారపల్లి అర్జున్, మారపల్లి మనోజ్, అక్కనపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి అందరు గ్రూప్ ఫోటో దిగుతానా అందరికి నువ్వు ఆడ నేను అరే మిగిలిన అటు పనులు కూడా మీకే ఇచ్చేది కానీ అందరు ఫోటోనా వీడియో ఫోటో వీడియో రెండు ఆ పైన పేర్లు పడడం ఎమరాల్ కన్స్ట్రక్షన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన బైకాని శ్రీశైలం యాదవ్ గారి జన్మదినాన్ని చార్మతి కేర్ సెంటర్లో జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఎందుకంటే ఇక్కడ ఉండే విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించిన చార్మతి కేర్ సెంటర్ మేనేజ్మెంట్కు మరియు సిబ్బందికి మా ఎమరాల్ కన్స్ట్రక్షన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో ఎమరాల్డ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ బైకాని శ్రీశైలం యాదవ్ గారి జన్మదిన వేడుకల్ని ఈ పిల్లల మధ్యలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇది మాకెంతో సంతోషం, అలాగే స్ఫూర్తిదాయకమైన విషయాన్ని తెలియజేసుకుంటూ బైకాని శ్రీశైలం యాదవ్ గారి గురించి తెలపాలంటే నల్గొండ జిల్లా వాసి, అలాగే ఎన్నో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించాలి, 10 మందికి సహాయ సహకారాలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక ఎమరాల్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కన్స్ట్రక్షన్ రంగాన్ని ఎంచుకొని హైదరాబాద్లో గొప్ప గొప్ప ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందరికెళ్తూ ఎంతో మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్న పరిస్థితి అందరికీ తెలియజేస్తున్నాం. ఆ రకంగా మేము వారి జన్మదిన వేడుకల్ని ఈ పిల్లల మధ్యలో జరుపుకోవడం అనేది చాలా శుభసూచకం. వారు ఇంకా శ్రీశైలం యాదవ్ గారు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా అందించి ఈ విద్యార్థులని అలాగే ఎన్నో రంగాలకు కూడా చైతన్యిస్తూ సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన వేడుకల్ని కులగణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించాలని తదితర 14 డిమాండ్లతో ఆగస్టు 6-7వ తేదీలలో నిర్వహించి తలపెట్టిన చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం నల్గొండ గడియారం సెంటర్లోని పులే విగ్రహం దగ్గర ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడారు. కులగణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని తదితర 14 డిమాండ్లతో ఆగస్టు 6-7వ తేదీలలో నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం నల్గొండ గడియారం సెంటర్లోని పూలే విగ్రహం దగ్గర ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్త కులగణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ రిజర్వేషన్లు కల్పించాలని తదితర 14 డిమాండ్లతో ఆగస్టు 6-7వ తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుందని, కావున జిల్లా నుండి బీసీ బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునస ప్రసన్న కుమార్, బెస్త సంఘం జిల్లా అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, మల్లెబోయిన సతీష్ యాదవ్,
వీరభద్ర, నాగరాజు గౌడ్, తాడూరి రమేష్, తట్టు యాదగిరి, చిరుపల్లి సదానంద, కృష్ణ పగిల, భరత్ కుమార్, సింగం రమేష్ యాదవ్, ఖమ్మంపాటి శంకర దుర్గ, తిరుపతి గౌడ్, క్రాంతి కర్ణాటి, మత్స్యగిరి సంగిశెట్టి, సురేష్, మోదాల శ్రీనివాస్ యాదవ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అయితే 2 లక్షల దాంట్లో పడతాయి. చలో ఢిల్లీ 6-7న పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది. మనకు 12 డిమాండ్లతో కూడినటువంటి బీసీ డిమాండ్లు జనగణనలో కులగణన చేపట్టాలని, చట్టసభల్లో 50% రిజర్వేషన్లు ఇవ్వాలని, మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీ వాళ్ళ బీసీలకు కూడా యాక్టు వర్తింప చేసే విధంగా ఇవ్వాలని, అదేవిధంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి 48 లక్షల కోట్ల పైబడినటువంటి దాంట్లో 2 లక్షల కోట్లు బీసీలకు బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్లతో 5-6న ఆగస్టు 5-6న 6-7న పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి ఆర్ కృష్ణన్న అధ్యక్షతన దాన్ని విజయవంతం చేయాలని, నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి బీసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చే నెల 6-7 తారీఖు ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి కొరకు ఈరోజు కరపత్రం విడుదల చేయడం జరిగింది. నా పేరు మిర్యాల యాదగిరి, బీసీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మరియు ఎక్స్ కౌన్సిలర్. అదేవిధంగా ఈ యొక్క గత కొన్ని ఏళ్ల సంధి బీసీలకు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎన్నో కులాలు ఉన్నా కూడా, ఎంతో ఎక్కువ జనం ఉన్నా కూడా వాళ్ళకు తగు న్యాయం జరుగుతలేదు. కాబట్టి దాన్ని కులాల వారిగా జన లెక్కలు కట్టి వారికి రావాల్సినటువంటి హక్కులను కల్పించాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉన్నాం. బీసీలకు అన్యాయం కాకుండా ముందుకు వెళ్ళాలి, ముందు చూడాలి. పరిపాలించేటువంటి అధికారులు ఈ బీసీలపై ఒక్కసారి చూసి వాళ్ళను కూడా వాళ్ళలాగా రాజకీయంగా కానీ, విద్యలో కానీ, ఎక్కడో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొకసారి వచ్చే నెల 6-7 తారీఖు వరకు పార్లమెంటు ముట్టడికి అందరం బీసీలను కలిసి నల్లగొండ పెద్దగడియారం చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ కరపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కరపత్రం ఆగస్టు 6-7 తారీఖులలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని వేలాదిగా బీసీలు తరలి వెళ్ళి ఇవాళ చలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ సోదరుని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా చట్టసభల్లో బీసీలకు రావాల్సిన వాటా మీద అదేవిధంగా 12 రకాల డిమాండ్లతోటి ఇవాళ పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని ఆర్ కృష్ణయ్య గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క బీసీ తన వంతు కార్యక్రమంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క బీసీలు ముందుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచార కైలాసపురంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఆలేరు శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్లాయలేకు మంత్రి పదవి రావాలని కోరుతూ భువనగిరి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిగిళ్ల శివ నాగేందర్ ఆధ్వర్యంలో ఆషాఢమాసం చివరి మంగళవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ముడుపు కట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం కైలాసపురంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఆలేరు శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి రావాలని కోరుతూ భువనగిరికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిగిళ్ల శివ నాగేందర్ ఆధ్వర్యంలో
ఆషాఢమాసం చివరి మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ముడుపు కట్టారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ వంగవల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ హాస్య నటుడు, సినీ నిర్మాత గౌరిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సామ ప్రశాంతి, ప్రముఖ సామాజిక సేవకురాలు, ఎస్ఎల్పి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు లక్ష్మీ ప్రసన్న, భువనగిరి వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ఆకుల రమేష్, ప్రధాన కార్యదర్శి బెజ్జాల మహేష్, కుక్కటపు చంద్రశేఖర్, ప్రముఖ సంఘ సేవకులు బాలేశ్వర్, కల్లెం రాములు గౌడ్, A1 కాంట్రాక్టర్ ఎలకంటి మోహన్ గుప్తాలు పాల్గొన్నారు. ప్రముఖ పాత్రికేయులు చింతకింది వెంకటేశ్వర్లు, లతా దంపతులను డాక్టర్ వంగవల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకి చెందిన కీర్తిశేషులు అడ్డగుల్ల రాములు భారతమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు అడ్డగుల్ల శ్రీనివాస్ సత్యవతి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మా నాయకుడు ఆలేరు ఎమ్మెల్యే ఆలేరు టైగర్ బీర్ల ఏదయ్య గారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి రేణుకా ఎల్లమ్మ మాతకు కొబ్బరికాయ కొట్టేసేసి మొక్కుకోవడానికి రావడం జరిగింది. తప్పకుండా బీర్ల ఏలయ్య గారికి మంత్రి పదవి రావాలని చెప్పేసి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చేసి 108 కొబ్బరికాయలు కొడతానని చెప్పేసి తెలుపుకుంటున్నాను. నిధుల కొరతతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు నెలల తరబడి గ్రామ పంచాయతీ ఆవరణలో నిలిచి ఉంటే మరికొన్ని గ్రామ పంచాయతీల్లో రిపేరుకు వచ్చి వైకుంఠధామాలను చేరాయి. గ్రామాలలోని వీధులలో తిరిగి చెత్త సేకరించాల్సిన ట్రాక్టర్లు నిధుల కొరతతో కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయించే బడ్జెట్ లేక ఉన్న చోట నుండి కదలలేని పరిస్థితిలో దర్శనమిస్తున్నాయి. నాంపల్లి మండల పరిధిలోనే పలు గ్రామాలలో నెలల తరబడి చెత్త ట్రాక్టర్లు చెత్తను సేకరించడానికి గ్రామ పంచాయతీ వర్కర్లు జీతాలు ఇవ్వడం లేదని మొండికేసి పారిశుద్ధ పనులు చేయడం మానేశారు. నిధుల కొరతతో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు నెలల తరబడి గ్రామ పంచాయతీ ఆవరణలో నిలిచి ఉంటే మరికొన్ని గ్రామ పంచాయతీలలో రిపేరుకు వచ్చి వైకుంఠధామాలను చేరాయి. గ్రామాలలోని వీధులలో తిరిగి చెత్త సేకరించాల్సిన ట్రాక్టర్లు నిధుల కొరతతో కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయించే బడ్జెట్ లేక ఉన్న చోటు నుండి కదలలేని పరిస్థితిలో దర్శనమిస్తున్నాయి. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో నెలల తరబడి చెత్త ట్రాక్టర్లు చెత్తను సేకరించడానికి గ్రామాలలో తిరగడం మరిచాయి. గత కొద్ది నెలలుగా గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు ఇవ్వడం లేదని మొండికేసి పారిశుద్ధ్యం పనులు చేయడం మానేశారు. ఇటీవల గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు చెల్లిస్తే చెత్తను సేకరించాల్సిన ట్రాక్టర్లలో ఇంధనం లేక వీధులలో తిరగలేక మూలన పడ్డాయి. గ్రామాలలోని వీధులలో గడప గడప తిరిగి చెత్తను సేకరించడం లేదని, ఇళ్లలో చెత్త పేరుకుపోయి వీధుల వెంట చెత్తను పడేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. నాంపల్లి మండల పరిధిలోని బండతిమ్మపురం గ్రామ పంచాయతీలో నెలల తరబడి చెత్త ట్రాక్టర్ తిరగడం లేదని ప్రజలు సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదని, ఎక్కడ నీరు అక్కడే నీరు నిలిచిన చోట దోమలు చేరి ప్రజలను కుడుతున్నాయని, అసలే వర్షాకాలం సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు దోమకాటకు గురై డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని, ఇక నుండైనా అధికారులు బండతిమ్మపురం గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టిని సారించి సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు. ఉన్న గుంతలల్లా లేదు. చెత్త ట్రాక్టర్ తిరిగి ఎన్ని రోజులు అవుతుందమ్మా?
చేస్తారు అయితే ఈ మధ్య అయితే అవపడతారు మోరీలు అంటే మాకు ఇక్కడ మోరీలు లేవు, మోరీలు తీసేది ఏంది మాకు తెలియదు. మోరీ లేదు ఏమన్నా మాకైతే ఇది వేసుకున్నామంటే జాగర్ లేవు, మోర్ లేక అగో నీళ్ళు అట్లా నిలుస్తున్నాయి ఆడ. చెత్త బండి అయితే మాకైతే అప్పుడు తిరిగింది కానీ మరి ఇప్పుడు ఎందుకో మరి తిరుగుతలేదు. మంగళవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ పెరికె రవీందర్ పాల్గొని మాట్లాడారు. మంగళవారం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ సౌజన్యంతో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ పెరికె రవీందర్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలు ఎదగాలని, విద్యార్థులను బెదిరించడం, బలవంతం చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, మోసం చేయడం, అపహరించడం, అక్రమ రవాణా కొరకు ప్రేరేపించడం చేస్తే చట్ట ప్రకారం నేరమని, ఇలాంటప్పుడు చైల్డ్ టోల్ ఫ్రీ నంబర్ 100-1098-112 సంప్రదించాలని కోరారు. ఎయిడ్ సంస్థ జిల్లా బాధ్యులు వగ్గు సోమన్న మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా చేయడం ఘోరమైన నేరమని, దీనిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పిల్లలను అక్రమ రవాణా చేయడం ద్వారా వ్యభిచార వృత్తులకు పిల్లలను దించడం చట్టపరమైన నేరమని, పిల్లలు పనిలో కాదు బళ్ళో ఉండాలని కోరారు. వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ రవి, ఇన్ఛార్జ్ తహసీల్దార్లు ఏపీఎం అజయ్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కళావతి, హెచ్ఏఈఓ సునంద, హెల్త్ సూపర్వైజర్ సైదులు, ఐసిడిఎస్ సూపర్వైజర్ హనీపా, సిఆర్పిఎఫ్ డివిజన్ కన్వీనర్ గజ్జల ధర్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓన్లీ డెవలపర్స్ ఒక్కదానికేనా? ఒకటి మానవ అక్రమ రవాణా అనేది దేనికోసం అని అంటే, కింద ఏజెంట్ అన్నోడు పైసల కోసం చేస్తాడు. ఈ ఏజెంట్స్ అనేప్పుడు ఏం చేస్తాడంటే విలేజ్ విలేజెస్ తిరిగి ఎక్కడ ఎవడు పేదరికంలో ఉన్నాడు, ఎవడు సమస్యలలో ఉన్నాడు, మన బాధలేంటి, మన కష్టాలేంటి, ఆడపిల్లలు ఉన్నోడు ఎవడున్నాడు, మగపిల్లలు ఎక్కువ ఉన్నాడు ఎవడున్నాడు, సంతానం ఎక్కువ ఉన్నాడు ఎవడున్నాడు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అరే నీ పరిస్థితి ఎంత లేదా, పలానా రోజులు కమ్ముదాం అని పరిశీలిస్తాడా అని ఆశిస్తాడా. ఇంటికాడ ఉన్న అమ్మాయికి ఏం తెలుస్తుంది, నాకు ఇంటికాడ సంతానం ఎక్కువ ఉన్నది, నేను ఇలా నెట్ట పోషించాలి, ఏం చేయాలి, నాకు ఆడపిల్లలు ఉన్నారు, లేకపోతే నాకు మగపిల్లలు ఉన్నారు, ఆడమగ సంబంధం లేదు. మనుషుల అక్రమ రవాణా, ఆడమగ సంబంధం లేదు. అర్థమవుతుందా? నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, బాగా భరించలేకపోతున్నాడు, పోషించలేకపోతున్నాడు, నా బిడ్డ బయటికి పోతే అక్కడ నాకు బాగుపడుతుంది ఏమంటే తన ఉద్దేశం ఉంటుంది. కానీ అవతలికి పోయిన తర్వాత ఏమైందనేది తెలియదు. కానీ ఇక్కడ ఏంటి, ఆయన పరిస్థితి పేదరికం, లేకపోతే ఏం చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో నుంచి తన బిడ్డను ఏం చేయాలి, అమ్ముకుందామని. ఆ తర్వాత ఎక్కడ పోతుందనేది తెలియదు. దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. మనం చేసేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రాము అటువంటి అది అక్రమ రవాణా అంటే అమ్ముకోవడాలు కానీ పిల్లల్ని తరలించకుండా ఉండడానికి కానీ మనమంతా ఎడ్యుకేటర్స్ కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అధికారులు కాబట్టి మనం కొంత అవగాహన కల్పిస్తే సమాజంలో అవగాహన ఇటువంటి అనేటువంటి ప్రోగ్రామ్ ఇది అంతర్జాతీయంగా చేస్తాం. మన పద్ధతి అంతర్జాతీయంగా దాదాపు 155 దేశాల్లో మానవ రవాణా జరుగుతుంది. మన
ఇండియా ఒకటే కాదు, ఎక్కడైతే ఎక్కువ ఉంటుందంటే కడు బీదరికంలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫుడ్ కూడా దొరకనటువంటి దేశాలు. ఇంతకుముందు మనం చెప్తాం 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎట్లా పెంచి పోషించాలని తల్లిదండ్రులు ఆలోచన చేసి బిడ్డను అమ్ముదామని. అటువంటి వాటిని మనం నిరోధించాం. అటువంటి అప్పుడు మనకి హెల్ప్ లైన్ ఉంటుంది, అదేంటిది 109. హెడ్లైన్స్ మరోసారి. 50,409 బ్యాంకు ఖాతాలలో 503.89 కోట్ల రూపాయల రుణాలు మాఫీ కానున్నట్లు పేర్కొన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. గంజాయి సేవించి పట్టుబడిన 50 మంది యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్. డిపిఈడి, బిపిఈడి ఫలితాలను విడుదల చేసిన రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి. నవాబుపేట రిజర్వాయర్ నుండి దేవాదుల కాలువ ద్వారా నీరు విడుదల చేసి కుంటలు, చెరువులను నింపాలన్న జిల్లా సిపిఐ కార్యదర్శి గోదా శ్రీరాములు. కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ. ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం. భారత సేవాశ్రమ సంఘం విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేయడం సంతోషకరమన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. యాదగిరిగుట్టలో ప్రకృతి పరిరక్షణ, జీవ వైవిధ్యమే ధ్యేయంగా, ఆహారమే ఔషధంగా సదస్సు ఏర్పాటు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అరెస్టులు చేపిస్తున్నారన్న సిపిఎం రాష్ట్ర నాయకులు మధ్యపురం రాజు. గురుకుల సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన ఆహారం అందించాలన్న బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం. జిల్లాలో 2వ విడత 26,376 మంది రైతు కుటుంబాలకు 250.07 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందన్న జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ పైకాని శ్రీశైలం యాదవ్ జన్మదిన వేడుకలు. ఆగస్టు 6, 7వ తేదీలలో నిర్వహించ తలపెట్టిన చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు తుడుకు లక్ష్మీనారాయణ. బీర్ల ఐలన్నకి మంత్రి పదవి రావాలని కాచారంలో ముడుపు కట్టిన కాంగ్రెస్ నేతలు. గ్రామ పంచాయతీలలో రిపేరుకు వచ్చిన వైకుంఠ ధామాలు. మానవ అక్రమ రవాణాన్ని అడ్డుకోవాలన్న ఎస్ఐ పెరిక రవీందర్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.